Yes, Namaste, me Banu Prakash. So today I want to discuss about one of the familiar topic in chemical bonding lesson, how to compare the bond angles. మనం బాండ్ యాంగిల్స్ని మనం ఎలా కంపేర్ చేయాలి అన్నది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. సో క్లాస్కి వెళ్ళే ముందుగా మనం తెలుసుకోవాల్సింది అసలు బాండ్ యాంగిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్? Better to understood about the bond angle concept, just I want to take the one example. You know, very good example, that is a water molecule. What is the molecular formula of the water? Molecular formula H2O. The central atom is a oxygen. It is having the two covalent bonds, one covalent bond oxygen and hydrogen, and oxygen hydrogen. These are called as the ఎడ్జిసెంట్ బాండ్స్. వీటిని మనం ఏమంటాం? ఎడ్జిసెంట్ బాండ్స్ అంటాం. ఈ ఎడ్జిసెంట్ బాండ్స్ మధ్యనున్న యాంగిల్, ఈ ఎడ్జిసెంట్ బాండ్స్ మధ్యనున్న యాంగిల్, ఈ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని మనం బాండ్ యాంగిల్గా రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈజ్ జనరల్గా టీటా అనే లెటర్తో ఇండికేట్ చేస్తాము. సో వాట్ ఈస్ ద టీటా? ఇట్ ఈస్ ఏ geometric angle. It is a geometrical angle between the two adjacent bonds in a molecule. You can observe the water molecule. Central atom is a oxygen. Hydrogen and hydrogens are the bonded atom. These two bonded atom, the two bonds are there. That is adjacent bond. In that adjacent bond, what is the angle between two adjacent bonds? That angle will be called as the theta. That angle will be called as the theta. Okay, now we are comparing the some bond angle. You can observe the linear molecule. So what is the linear molecule? What is the bond angle? 180 degrees. Why it is 180 degrees? Because the central atom, it is a bonded atom. It is a central atom. It is a bonded atom 1, bonded atom 2. So these are two bonded atom, adjacent angle is a 180. Similarly, trigonal planar, the bond angle is 120 degrees. Tetrahedral 109 degrees approximately. And trigonal bipyramidal 120 and 90 degrees angle. Octahedral 90 degrees angle. So these all are the some general examples of the bond angles. So today what is my topic? మన టాపిక్ ఏంటి ఈరోజు? హౌ టు కంపేర్ ద బాండ్ యాంగిల్స్. 2 డిఫరెంట్ ఆర్ 3 డిఫరెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటి మధ్యన ఉన్న బాండ్ యాంగిల్స్ మనం ఎట్లా కంపేర్ చేయాలి అనేది మన మేజర్ టాపిక్ ఈరోజు డిస్కస్ చేసేది. సో బాండ్ యాంగిల్ డెఫినేషన్ వరకు మనం క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకేనా? సో నౌ మూవ్ ఆన్ టు ది ఎటువంటి పారామీటర్స్ని మనం బేట్ చేసి బాండ్ యాంగిల్ మనం కంపేర్ చేయాలి. అంటే బాండ్ యాంగిల్ పర్టికులర్గా ఎటువంటి పారామీటర్స్ మీద, అంటే వేటిల మీద డిపెండ్ అవుతుంది. షార్ట్కట్గా రాస్తున్నాను. వాట్ ఈస్ ద బిఏ స్టాండ్స్ ఫర్ బాండ్ యాంగిల్. వాట్ ఈస్ ద బిఏ స్టాండ్స్ ఫర్ బాండ్ యాంగిల్. ద బాండ్ యాంగిల్ అనేది వేటిల మీద డిపెండ్ అవుతుంది. ఒకటి హైబ్రిడైజేషన్ మీద డిపెండ్ అవుతుంది. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? హైబ్రిడైజేషన్. అండ్ సెకండ్ వన్ షేప్ మీద డిపెండ్ అవుతుంది. షేప్. ఈ షేప్ని మనం దేని బేస్ చేసి చెప్తాము? ఒక థియరీ ఉంది. ఏంటా థియరీ? వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ, విస్పర్ థియరీ. సో యాజ్ పర్ ద విస్పర్ థియరీ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ మనం చెప్పొచ్చు. తర్వాత నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Number of lone pair of electrons. Lone pairs అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్, బాండింగ్లో పార్టిసిపేట్ చేయలేనటువంటి ఎలక్ట్రాన్స్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్. నెంబర్ ఆఫ్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే బాండింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వాటర్ మాలిక్యూల్లో
ఏ దిస్ ఈజ్ ఇది ఒక బాండ్, ఇది ఒక బాండ్. బాండ్ అంటే వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇది ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇది ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే దీంట్లో ఎన్ని బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇది ఒకటి 2 బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్ మీద ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండింగ్లో పార్టిసిపేట్ చేయలేవు. వాటిని మనం ఏమంటాం? లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అంటాం. అలా లోన్ పేర్స్ని ఎట్లా కనుక్కోవాలి, బాండ్ పేర్స్ని ఎట్లా కనుక్కోవాలో కూడా మనం ఇంకొక వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం మెయిన్గా డిస్కస్ చేయవలసింది బాండ్ యాంగిల్స్ మనం ఎట్లా కంపేర్ చేయాలి. సో బాండ్ యాంగిల్ హైబ్రిడేషన్ మీద డిపెండ్ అవి మనం చెప్పాలి, షేప్ మీద డిపెండ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇవి కాకుండా ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ central atom, electronegativity of the central atom, and electronegativity of bonded atom, electronegativity of bonded atom. So what is the fourth point? Electronegativity of, what is the CA stands for? Central atom. Electronegativity of central atom and electronegativity of the bonded atom. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం మైండ్లోకి అయితే తెచ్చుకోవాలి కంపేర్ చేసేటప్పుడు. ఒకటి, హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ కొంచెం తెలియాలి, షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ గురించి మనం కొంచెం తెలుసుకోవాలి, ఆ పర్టికులర్ మాలిక్యూల్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ electronegativity of the central atom and electronegativity of the bonded atoms. ఈ 6 పారామీటర్స్ని మనం వెయిట్ చేసి బాండ్ యాంగిల్స్ మనం ఈజీగా కంపేర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం బాండ్ యాంగిల్ ఎలా కంపేర్ చేయాలి, 1 by 1 డిస్కస్ చేద్దాం. దీన్ని మనం పర్టికులర్గా ఒక 4 కేసుల కింద నేను డివైడ్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ కేసు ఏంటి? కేస్ 1. వాట్ ద కేస్ 1? If number of no lone pair is the present. What is the case 1? If no LP, what is the LP means? Lone pair. No lone pair is present. No lone pair is present. No lone pair is present అంటే ఆ పర్టికులర్ మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ మీద ఎటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు, అండ్ అన్నీ కూడా బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎట్లా కంపేర్ చేయాలి అంటే ఇది వెరీ ఈజీ డిస్కషన్. ఏంటి? నో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ present in the molecule. ఎటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లేదనుకో, వెరీ సింపుల్, కంపేర్ విత్ హైబ్రిడైజేషన్ ఓన్లీ. ఎలా కంపేర్ చేయాలి? కంపేర్ విత్ hybridization. Compare with hybridization only. Compare with hybridization only. Only hybridization మన మైండ్లో పెట్టుకుని కంపేర్ చేయొచ్చు. ఓకేనా? దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేద్దాం. మీథేన్ మాలిక్యూల్ CH4 అండ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ BF3 మాలిక్యూల్ and BeCl2 molecule, beryllium dichloride, methane molecule. Total steric number 4, no lone pair of electron కాబట్టి ఇది sp3 hybridization వస్తుంది. And BF3 molecule steric number 3, no lone pair of electron, so that's why it is sp2 hybridization. And BeCl2, 2 is the steric number, no lone pair of electron, it is sp. అలా హైబ్రిడైజేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మన నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో sp3 హైబ్రిడైజేషన్, వాట్ ఇస్ ద బాండ్ యాంగిల్? ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం. sp3 ఇట్ ఈస్ ఎ టెట్రాహైడ్రల్ జామెట్రీ కాబట్టి 109 degrees 28 minutes ఎగ్జాక్ట్గా. అండ్ BF3 మాలిక్యూల్ ట్రైగోనల్ ప్లానార్ షేప్ కాబట్టి 120 degrees యాంగిల్. అండ్ BeCl2 లీనియర్ కాబట్టి 180 degrees యాంగిల్. సో ఇక్కడ డైరెక్ట్గా మనం హైబ్రిడైజేషన్ మనం బేట్ చేసి కంపేర్ చేసుకోవచ్చు.
So sp3, sp2, sp. So sp is a linear geometry, so bond angle 180. So what is the comparison? Methane molecule bond angle very less when compared to the boron trifluoride, when compared to the BeCl2. ఓకే. సో కేస్ 1 మనకి కంప్లీట్ అయింది. కేస్ 1 ఏమిటి? మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ మీద అన్ని బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. సో అక్కడ మనం ఈజీగా హైబ్రిడేషన్ కాన్సెప్ట్ ద్వారా హైబ్రిడేషన్ వాటి యొక్క షేపు జామెట్రీని మనం బేట్ చేసి బాండింగ్ని కంపేర్ చేయొచ్చు. ఇది కేస్ 1. ఇప్పుడు మనం కేస్ 2కి వెళ్దాం, సెకండ్ కేస్. సో వాట్ ఈస్ ద సెకండ్ కేస్? if steric number, what is the SN mean? Steric number is the same, that is a hybridization, and bonded atoms kuda same. Bonded atoms kuda steric number same, bonded atoms kuda same. But ikkada different emti? What is the difference? లోన్ పేర్స్ అనేవి డిఫరెంట్. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్. ఇది కేసు. సార్ కేసు ఏంటో జాగ్రత్తగా చూడండి. కేసు ఏంటి? ఇక్కడ స్టీరిక్ నెంబర్ సేమ్, బాండెడ్ యాటమ్స్ సేమే, బట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, దాన్ని బట్టి మనం ఎట్లా కంపేర్ చేయాలో క్లారిటీగా చెప్దాం. మీథేన్ మాలిక్యూలు, NH3 మాలిక్యూలు అండ్ వాటర్ మాలిక్యూలు. ఓకే. వీటన్నిటి కేసులో కూడా స్టీరిక్ నెంబర్ అనేది 4. ఇక్కడ స్టీరిక్ నెంబర్ 4, ఇక్కడ స్టీరిక్ నెంబర్ 4, ఇక్కడ స్టీరిక్ నెంబర్ 4. బట్ బాండ్ పేర్ అండ్ లోన్ పేర్ చూడండి, బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇక్కడ 4 కూడా బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు ఇక్కడ. అది అమోనియా మాలిక్యూల్లో 3 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. అండ్ వాటర్ మాలిక్యూల్లో 2 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు కేసు ఒక అర్థమైందా మనకి? స్టీరిక్ నెంబర్ సేమ్ అంటే హైబ్రిడేషన్ సేమ్, బాండెడ్ యాటమ్స్ సేమ్ అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇటువంటి కేసులో మనం ఫాలో అయ్యే బేసిక్ ఫండమెంటల్ ఐడియా ఏంటంటే, లోన్ పేర్స్ కానీ మనకి పెరుగుతున్నాయి అనుకోండి, ఏమంటున్నాను? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఇంక్రీజ్ అవుతే బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. అకార్డింగ్ టు విస్పర్స్ థియరీ, బ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ ద్వారా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. యాజ్ పర్ ద విస్పర్ థియరీ అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకో, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో రిపల్షన్స్ మోర్ ఈజ్ ద రిపల్షన్స్ అయితే మోర్ ఈజ్ ద రిపల్షన్స్. సో రిపల్షన్స్ వల్ల ఏమవుతుంది? బాండ్ యాంగిల్ అనేది తగ్గుతుంది. ఎట్లా తగ్గుతుందో చూడండి. CH4 మీథేన్ మాలిక్యూల్, సెంట్రల్ ఆటమ్ అండ్ ఇట్ ఈస్ ఎ టెట్రాహైడ్రల్, హైడ్రోజన్ 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 హైడ్రోజన్. సో వాట్ ఈస్ ద షేప్? ఇట్ ఈస్ tetrahedral shape. You know tetrahedral shape 109 degrees 28 minutes. సో అదే అమోనియా తీసుకుంటే సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్, బాండ్ పేర్ అండ్ బాండ్ పేర్ అండ్ బాండ్ పేర్ అండ్ హియర్ ఇట్ ఈస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విల్ బి ద ప్రెసెంట్. యాక్చువల్గా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి బాండ్ జామెట్ షేప్ని మనం డిసైడ్ చేసేటప్పుడు దాన్ని కన్సిడర్ చేసుకోము. సో ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? లోన్ పేర్ అండ్ బాండ్ పేర్ రిపల్షన్. ఇక్కడ మనకి రిపల్షన్స్ మనం కంపేర్ చేసుకుంటే బీపీ రిపల్షన్స్ అండ్ బాండ్ పేర్ అండ్ లోన్ పేర్ రిపల్షన్స్ అండ్ లోన్ పేర్ రిపల్షన్. ఈ 3 types ఆఫ్ రిపల్షన్ కానీ కంపేర్ చేసుకుంటే బాండ్ పేర్ రిపల్షన్స్ ఆర్ వెరీ లెస్. ఆఫ్టర్ దట్ బాండ్ పేర్ లోన్ పేర్ రిపల్షన్, మ్యాక్సిమం రిపల్షన్ అవి లోన్ పేర్ రిపల్షన్. ఇక్కడ ఫస్ట్ మాలిక్యూల్లో అన్నీ కూడా బాండ్ పేర్ రిపల్షన్స్ ఉన్నాయి. అదే సెకండ్ మాలిక్యూల్ బాండ్ పేర్ అండ్ లోన్ పేర్ రిపల్షన్స్. ఇప్పుడు థర్డ్ మాలిక్యూల్, థర్డ్ మాలిక్యూల్ ఏమిటి? వాటర్ మాలిక్యూల్. సో వాట్ ఈస్ ద వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్? సెంట్రల్ ఆటమ్ ఈస్ ద ఆక్సిజన్ and hydrogen
and it is having the one lone pair and one more lone pair, total 2 lone pair of electrons ఉన్నాయి. అంటే ఇక్కడ LP రిపల్షన్స్ ఉన్నాయి, LP-BP రిపల్షన్స్ ఉన్నాయి, BP-BP రిపల్షన్స్ కూడా ఉన్నాయి. సో ద మోర్ ఈజ్ ద రిపల్షన్స్ ఎక్కువైతే ఏమవుతుంది, యాక్చువల్గా టెట్రాహైడ్రల్ జామెట్రీలో ఉంది 109-28. రిపల్షన్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, బాండ్ యాంగిల్ కొంచెం తగ్గుతుంది. సో ఈ కంపారిజేషన్ మనం నోటీస్ చేసినట్లయితే మీథేన్ మాలిక్యూల్ 109-28 minutes, అమోనియా మాలిక్యూల్ ఏమో 107 degrees, అండ్ వాటర్ మాలిక్యూల్ అప్రాక్సిమేట్గా 104. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్? Methane having the more bond angle when compared to ammonia, and the least bond angle is water. And more is the lone pair of electron, more is the repulsion, so less is the bond angle. So finally గా మనకి కన్క్లూజన్ పాయింట్ ఏంటి, లోన్ పేర్స్ కానీ పెరుగుతున్నట్లయితే బాండ్ యాంగిల్. ఇది కూడా ఎప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి, స్టీరిక్ నెంబర్ అనేది సేమ్ ఉన్నప్పుడు. ఓకేనా, వీటన్నిటిలో కూడా స్టీరిక్ నెంబర్ అనేది సేమ్, అంటే హైబ్రిడైజేషన్ అనేది సేమ్ హైబ్రిడైజేషన్. Okay, so this is the second case. Okay, now move on to the third case. Third case ki manam move avudam. Case 3. What is the case 3? Case 3 emdi steric number same. Steric number anedi same, and the number of lone pairs kuda same. Number of lone pair of electrons kuda same, and bonded atoms కూడా సేమ్. బాండెడ్ ఆటమ్స్ కూడా సేమ్. ఇటువంటి కేసులో మనం ఎట్లా కంపేర్ చేయాలి? ఓకేనా, స్టీరిక్ నెంబరు సేమ్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమే, అండ్ బాండెడ్ ఆటమ్స్ కూడా సేమే. ఇటువంటి అప్పుడు మనం దేని బేస్ చేసి మనం కంపేర్ చేయాలి? సెంట్రల్ ఆటమ్ని మనం బేస్ చేసి కంపేర్ చేస్తాం. సెంట్రల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీని బేస్ చేసి కంపేర్ చేస్తాం. సెంట్రల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీని బేస్ చేసి మనం కంపేర్ చేయాలి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే అమోనియా NH3 అండ్ PH3. ఒకసారి మన కేసుకి రిలేటెడ్గా ఉందో లేదో ఒకసారి చూడండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, బాండెడ్ ఆటమ్ హైడ్రోజన్. సో వీటి మూడిట్లో కూడా స్టీరిక్ నెంబరు, what is the steric number? 3 plus 1, steric number same 4. So lone pair, here also one lone pair of electron, phosphorus also one lone pair of electrons, bonded atom కూడా సేమ్. సో ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాల్సింది సెంట్రల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీ. ఓకేనా, సో ఇప్పుడు ఎలక్ట్రాన్ నెగిటివిటీ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, వాట్ ఈస్ ద ఆర్డర్? Nitrogen and phosphorus, what is the electronegativity order? Nitrogen is a more electronegative because the same period element left to right, electronegativity will be increases only na. So electronegativity of nitrogen is more when compared to phosphorus. ఇక్కడ కంపారిజేషన్ ఏంటి? ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ కానీ ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ central atom is increases, bonded electron come close. సో దీనివల్ల ఏమవుతుంది? బాండెడ్ ఆటమ్స్ కమ్ క్లోజర్. సో బాండెడ్ ఆటమ్ అనేది దగ్గరగా వచ్చినాయి అనుకో ఏమవుతుంది? కమ్ క్లోజర్. బాండెడ్ ఆటమ్స్ ఆర్ కమ్ క్లోజర్ మీన్ బాండెడ్ ఆటమ్ దగ్గరికి వస్తే ఏమవుతాయి? రిపల్షన్స్ అనేవి పెరుగుతాయి. సో రిపల్షన్స్ ఆర్ ఇంక్రీజెస్. సో రిపల్షన్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవని ఏమవుతాయి? మోర్ ఈజ్ ద రిపల్షన్ పెరగడం వల్ల ఏమవుతుంది? బాండ్ యాంగిల్ కూడా పెరుగుతుంది. ఒక్కసారి ఈ ఫ్లో చార్ట్ చూడండి. ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ కానీ ఇంక్రీజ్ అవుతే బాండెడ్ ఆటమ్స్ అనేవి కొంచెం దగ్గరికి వస్తాయి. బాండెడ్ ఆటమ్స్ ఆర్ కమ్ క్లోజర్. సో బాండెడ్ ఆటమ్స్ ఎప్పుడైతే దగ్గరికి వచ్చినా ఏమవుతాయి? రిపల్షన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇప్పుడు బాండెడ్ ఆటమ్ ఎప్పుడైతే బాండెడ్ ఆటమ్ మధ్యన రిపల్షన్ పెరిగినాయో బాండ్ యాంగిల్ కూడా పెరుగుతుంది. అంటే మోర్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్, మోస్ట్లీ బాండ్ యాంగిల్ మోరే. సో ఇక్కడ ఒకసారి మనం స్ట్రక్చర్ బట్టి ఒకసారి చూద్దాం. అమోనియా మాలిక్యూల్ నైట్రోజన్, హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్
and one lone pair of electron. And pH3 phosphorus, hydrogen, hydrogen, hydrogen and lone pair of electron. ఓకే, సో ఇక్కడ మనం ఒరిజినల్గా చూస్తే బాండ్ యాంగిల్ 107 డిగ్రీ ఉంటుంది, ఇక్కడ బాండ్ యాంగిల్ అనేది 90 డిగ్రీ ఉంటుంది. ఓకేనా, యాక్చువల్గా pH3 మాలిక్యూల్ హైబ్రిడేషన్ కూడా ఉండదు, ప్యూర్ ఆర్బిటాల్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. దెర్ ఈజ్ నో హైబ్రిడేషన్. అమోనియా ఈజ్ sp3 బట్ pH3 ఈజ్ నో హైబ్రిడ్. దాన్ని మనం బెంట్ రూల్లో కూడా డిస్కస్ చేసుకోవచ్చు. బెంట్ రూల్ కాదు, సారీ, ఇక్కడ డ్రాగోస్ రూల్లో మనం చెప్పుకుంటాం. ఓకే, అది మనం వేరే సబ్ టాపిక్ డిస్కస్ చేయడం చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమైంది, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్స్ని నైట్రోజన్ అనేది అట్రాక్ట్ చేస్తాయి. వాట్ ఇస్ ఎలక్ట్రోనెగటివిటీ? ద అట్రాక్షన్ ఆఫ్ ది షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో బాండెడ్ యాటమ్స్ అనేవి కమ్ క్లోజ్గా రావడం వల్ల రిపల్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. మోర్ ఇస్ రిపల్షన్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది, యాంగిల్ అనేది వైడ్ అవుతుంది. సో ఫైనల్గా అమోనియా మాలిక్యూల్ అనేది మోర్ యాంగిల్ వెన్ కంపేర్డ్ టు ద pH3. అమోనియా అండ్ pH3లో అమోనియా హ్యావింగ్ ద మోర్ యాంగిల్. సో ఇక్కడ మనం కేసులో మనం పర్టికులర్గా స్టడీ చేసిన పాయింట్ ఏంటి, స్టీరిక్ నెంబర్ అనేది సేమ్, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ సేమ్, బాండెడ్ యాటమ్స్ కూడా సేమే. ఇక్కడ మనం సెంట్రల్ యాటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీని మనం బేస్ చేసి ఇక్కడ డిస్కస్ చేసాం. దట్ ఈస్ కేస్ 3. ఇప్పుడు మనం లాస్ట్ కేస్కి వెళ్ళిపోదాం. ద ఫోర్త్ కేస్, కేస్ నెంబర్ 4. వాట్ ఈస్ ద ఫోర్త్ కేస్? స్టీరిక్ నెంబర్ సేమ్ స్టీరిక్ నెంబర్ అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ అండ్ సెంట్రల్ యాటమ్ కూడా సేమ్. ఓకేనా, స్టీరిక్ నెంబర్ సేమ్, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ సేమ్ అండ్ సెంట్రల్ యాటమ్ కూడా సేమే. బట్ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే బాండెడ్ యాటమ్స్ డిఫరెంట్గా ఉంది. బాండెడ్ యాటమ్స్ అనేవి డిఫరెంట్, అంటే సేమ్ బాండెడ్ యాటమ్ లేదు. ప్రీవియస్ కేసులో బాండెడ్ యాటమ్స్ సేమ్, సెంట్రల్ యాటమ్ చేంజ్ అయింది. ఇక్కడ బాండెడ్ యాటమ్స్ అనేవి డిఫరెంట్, సెంట్రల్ యాటమ్ సేమ్. సో ఇటువంటి కేసులో మనం దేన్ని బేస్ చేసి చెప్పుకుంటాం, చెప్తాం ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బాండెడ్ యాటమ్. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బాండెడ్ యాటమ్స్ మనం బేస్ చేసి చెప్పాలి. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బాండెడ్ యాటమ్ కానీ ఇంక్రీజ్ అయిందనుకో, ఓకేనా, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బాండెడ్ యాటమ్ కానీ ఇంక్రీజ్ అవుతే బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అట్ ఫార్ డిస్టెన్స్. ఇప్పుడు బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడ క్లోజర్, ఇక్కడ మూవ్ ఫార్ డిస్టెన్స్. సో మోర్ డిస్టెన్స్ కానీ మూవ్ అయిందనుకో రిపల్షన్ ఏమవుతాయి, రిపల్షన్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. రిపల్షన్స్ ఆర్ డిక్రీజ్. సో రిపల్షన్స్ ఎప్పుడైతే డిక్రీజ్ అవన్నీ ఏమవుతాయి, బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఐ థింక్ ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ ఏమో కదా. సో మీరు జాగ్రత్తగా కంపేర్ చేశారా? కేస్ నెంబర్ 3కి కేస్ నెంబర్ 4కి ఉన్న మేజర్ డిఫరెంట్ ఏమిటి? కేస్ నెంబర్ 3లో బాండెడ్ యాటమ్ కమ్ క్లోజర్, రిపల్షన్స్ మోర్, బాండ్ యాంగిల్ మోర్. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బాండెడ్ యాటమ్ కానీ ఇంక్రీజ్ అయిందనుకో, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బాండెడ్ యాటమ్స్ ఆర్ ఇంక్రీజెస్, బాండ్ పేర్స్ మూవ్ అట్ ఫార్ డిస్టెన్స్. సో దానివల్ల రిపల్షన్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి, బాండ్ యాంగిల్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇంకా క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్తో మనం దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిటంటే NF3 మాలిక్యూల్ NCl3 మాలిక్యూల్. ఓకే, వాట్ ఈస్ ఎగ్జాంపుల్? NF3 అండ్ NCl3. సో ఇక్కడ డిఫరెంట్ ఏంటి, స్టీరిక్ నెంబర్ 3+1 3+1 అండ్ సెంట్రల్ యాటమ్ ఇక్కడ నైట్రోజనే, ఇక్కడ నైట్రోజనే, సెంట్రల్ యాటమ్. స్టీరిక్ నెంబరు అండ్ సెంట్రల్ యాటమ్. ఓకే, బాండెడ్ యాటమ్స్ ఏంటి? బాండెడ్ యాటమ్ ఇక్కడ బాండెడ్ యాటమ్స్ ఫ్లోరిన్, ఇక్కడ బాండెడ్ యాటమ్ క్లోరిన్. సో బాండెడ్ యాటమ్ యొక్క ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆర్డర్ ఏంటి? ఫ్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ వెన్ కంపేర్డ్ టు ద క్లోరిన్. సో మన ప్రీవియస్ కాన్సెప్ట్ ప్రకారం బాండెడ్ యాటమ్ యొక్క ఎలక్ట్రాన్ నెగటివిటీ కానీ ఇంక్రీజ్ అవుతే
ఏమవుతుందన్న బాండెడ్ ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కానీ ఇంక్రీజ్ అయితే బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ ఫార్ అవే టు ద డిస్టెన్స్. సో దానివల్ల రిపల్షన్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి అండ్ బాండ్ యాంగిల్ అనేది కూడా తగ్గుతుంది. సో ఇక్కడ ఫైనల్గా మనం స్ట్రక్చర్ కానీ తీసుకుంటే సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్, ఫ్లోరిన్ 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 అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ నైట్రోజన్ అండ్ క్లోరిన్ క్లోరిన్ అండ్ క్లోరిన్ అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఫ్లోరిన్ ఈజ్ ఎ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ద ఫ్లోరిన్, సో ఫార్ అవే టు ద డిస్టెన్స్. సో repulsions are decreases, theta will be decreases. And moreover ఇక్కడ ఇంకొక సెపరేట్ ఫ్యాక్టర్ ఏమిటంటే సైజ్. ద సైజ్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ టు ద ఫ్లోరిన్. అంటే దీని అట్లా చెప్పొచ్చు, నైట్రోజన్ యాటము, ఇక్కడ ఫ్లోరిన్ యాటమ్ 3 ఫ్లోరిన్ యాటమ్స్, ఫ్లోరిన్ ఫ్లోరిన్ ఫ్లోరిన్. అదే NF3 NCl3లో నైట్రోజన్ యాటమ్ chlorine somewhat bigger size when compared to that. So bigger is the size mean obviously ఇక్కడ theta value రిలేటివ్గా లెస్ ఉంటుంది, ఇక్కడ theta value రిలేటివ్గా హై ఉంటుంది. అంటే ఈ ఫ్యాక్టర్ మనం సైజ్ని బేస్ చేసి చెప్తున్నాం, సైజ్. ఓకే, అదర్వైజ్ ఎలక్ట్రోనెగటివిటీ రిపల్షన్స్ విల్ బి డిక్రీజెస్, theta విల్ బి డిక్రీజెస్. దీని ఫర్దర్ ఎక్స్టెన్షన్ మనం బెంట్ రూల్లో కూడా డిస్కస్ చేయొచ్చు. ద ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ టాపిక్ బెంట్ రూల్. మై నెక్స్ట్ ద కమింగ్ వీడియోలో బెంట్ రూల్ అండ్ డ్రాగోస్ రూల్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫైనల్గా మనం ఇక్కడ కన్క్లూడ్ చేసిన పాయింట్స్ ఏమిటి? బాండ్ యాంగిల్స్ మనం ఏ విధంగా కంపేర్ చేయాలి, బాండ్ యాంగిల్ అంటే ఏంటో చెప్పుకున్నాం. బాండ్ యాంగిల్ అనేది ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతాయి? హైబ్రిడైజేషన్, షేపు, నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ది బాండెడ్ ఆటమ్. దీన్ని బేస్ చేసుకుని మనం 4 కేసెస్ కింద డిస్కస్ చేసాం. ఆ పర్టికులర్ మాలిక్యూల్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేనప్పుడు హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ద్వారా బాండ్ యాంగిల్ కంపేర్ చేయొచ్చు. సెకండ్ కేసు హైబ్రిడైజేషన్ సేమే, అంటే స్టీరిక్ నెంబర్ సేమ్, బాండెడ్ ఆటమ్స్ కూడా సేమే. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ డిఫరెంట్గా ఉంటే ఎలా కంపేర్ చేయాలి? లోన్ పేర్స్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే బాండ్ యాంగిల్ అనేది తగ్గుతుంది, బికాజ్ అకార్డింగ్ టు విస్పర్ థియరీ ద్వారా. కేస్ 3 స్టీరిక్ నెంబర్ సేమ్, లోన్ పేర్స్ ద సేమ్, బాండెడ్ ఆటమ్స్ కూడా సేమే. అటువంటి కేసులో మనం సెంట్రల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ, సెంట్రల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే బాండెడ్ ఆటమ్స్ అనేవి కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్, రిపల్షన్స్ ఆర్ ద మోర్, బాండ్ యాంగిల్ విల్ బి ద మోర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ఫైనల్ కేస్, దట్ ఈస్ ఏ 4th కేస్. స్టీరిక్ నెంబర్ సేమ్, లోన్ పేర్స్ ద సేమ్, సెంట్రల్ ఆటమ్ కూడా సేమ్ ఉన్నాయి. అప్పుడు బాండెడ్ ఆటమ్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ని మనం బేట్ చేసి కంపేర్ చేస్తాం. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఏమవుతాయి? మూవ్ అట్ ఫార్ ద డిస్టెన్స్, దానివల్ల రిపల్షన్స్ తగ్గుతున్నాయి, బాండ్ యాంగిల్ కూడా అల్టిమేట్గా తగ్గుతుంది. ఇక్కడ సైజ్ ఫ్యాక్టర్ ద్వారా కూడా చెప్పొచ్చు. మోర్ ఇస్ ద సైజ్ అనుకో, బాండ్ యాంగిల్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఐ హోప్ టు అండర్స్టూడ్ అబౌట్ ది జనరల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద కంపేరిజేషన్ ఆఫ్ ది బాండ్ యాంగిల్స్. మనం ఎట్లా కంపేర్ చేయాలి అన్న దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా స్టూడెంట్? సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.